తెలంగాణలో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లంగర్ హౌస్ చౌరస్తా సమీపంలోని గోల్కొండపై వెలసిన శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు సంబురాలు ఘనంగా జరిగాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి స్పీకర్ బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కొన్ని వందల సంవత్సరాల నుంచి జంట నగరాల్లో బోనాల సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్లో బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల్ని ముందుగానే విడుదల చేస్తుందని తెలిపారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, విశిష్ట చరిత్ర ఉందన్నారు. బోనాలు పండుగకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు నగరానికి తరలివస్తున్నారని తెలిపారు. తెలంగాణ బోనాలు సంస్కృతికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని పొన్నం పేర్కొన్నారు. మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ఆషాఢమాసంలో సంప్రదాయ రీతిలో గోల్కొండ జగదాంబ అమ్మవారికి తొలి బోనం సమర్పించడం అనాదిగా వస్తోందని చెప్పారు. నెల రోజుల పాటు బోనాల నిర్వహణ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.